హలో స్టూడెంట్స్, మనము 2023 పేపర్ C20 వాళ్ళకి స్టార్ట్ చేసామండి. డిప్లొమా స్టూడెంట్స్కి M2 సబ్జెక్ట్ ఇది. ఓకే, మన 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. 2023లో వచ్చింది, ఈజీగా చేయొచ్చండి. ఇది ఫస్ట్ వన్. ఇది చేస్తే మనము e పవర్ cos ఇన్వర్స్ ఆఫ్ x రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. ఓకే, థర్డ్ ప్రాబ్లం మనం చూస్తానే. ఓకే, కాస్ ఇన్వర్స్ ఎక్స్కి మనం టీ అనుకోవాలండి. ఓకే, నెక్స్ట్ 1/-1 రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. ఇక్కడ డిఫరెన్సియేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే డిఫరెన్సియేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 1/1 ఎక్స్ స్క్వేర్ అవుతుందండి ఇంటూ dt/dx. ఓకే, 1/root of 1 minus x square ఇది dx ఇక్కడ పంపిస్తే దెన్ dt అవుతుందండి. ఓకే, ఇక్కడ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, dx ఆ మైనస్ ఆ సైడ్ పంపిస్తే మైనస్ dt అవుతుందండి. ఓకే, ఆల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి గివెన్ ప్రాబ్లంలో. ఓకే, ఇక్కడ e పవర్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ x. కాస్ ఇన్వర్స్ అంటే e పవర్ t. ఓకే, ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. ఈ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dxకి మనం dt రాసుకోవచ్చు అండి. ఇక్కడ మైనస్ dt రాసుకోవచ్చు. మైనస్ కామన్ తీయండి, ఈ పవర్ dt అవుతుంది. ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ అవుతుంది, dt ప్లస్ c. ఇక్కడ t అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇది ఆన్సర్. ఓకే, please take the screenshot. Next fourth question చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x cos x dx. ఇది చూస్తానే బై పార్ట్స్ రూల్ చేయాలి. ఇక్కడ బై పార్ట్స్ ఓకే రూల్ చేయాలా. దట్ ఈస్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ అంటాం. ఓకే, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. దీనికి ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ u dv ఈజ్ ఈక్వల్ టు ub మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v du. ఓకే, క్లియర్? రైట్. ఇక్కడ మనము వాడు ఇచ్చిన ప్రాబ్లంలో u ఇంటూ dv ఇచ్చాడండి. u వచ్చేసి x. ఓకే, నెక్స్ట్ dv వచ్చేసి cos x అవుతుంది. ఇక్కడ 1 v కనుక్కోవాలండి. ఇక్కడ du బై డిఫరెన్షియేషన్ చేస్తే du/dx ఈజ్ ఈక్వల్ టు x. x అంటే ఇక్కడ 1 అయిపోతుంది, ఇది ఈ సైడ్ పంపేయండి. du ఈజ్ ఈక్వల్ టు dx. ఓకే, రైట్. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తే dv ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x, ది డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు cos x అంటే sin x వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఇంటిగ్రేషన్ ఆఫ్ v అంటే మనకి మైనస్ cos x వస్తుంది. క్లియర్? రైట్. ఓకే, వాట్ వీ హ్యావ్ టు డూ మీన్స్ హియర్, వాట్ వీ హ్యావ్ టు డూ హియర్. ఓకే, బై పార్ట్స్ రూల్లో అప్లై చేయాలండి. u అంటే ఇక్కడ u అంటే x, v అంటే sin x. ఇంటిగ్రేషన్ ఆఫ్ v అంటే sin x, du అంటే du is equal to dx, x sin x. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x అంటే మైనస్ cos x ప్లస్ x sin x ప్లస్ cos x ప్లస్. ఓకే, please take the screenshot. Okay, thank you.